నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యం మౌత్ పీసులుగా మారని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి ఆరోపించారు. యాజమాన్యం చెప్పాల్సిన సమాధానాలను సైతం వారి తరఫున వకాల్తా పుచ్చుకొని తామే చెప్తున్నారని ఎద్దేవా చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తితో కలిసి ఆయన మాట్లాడుతూ, కార్మికులకు సరైన పనిముట్లు, కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీరు లేకపోయినా, వైద్యం అందకపోయినా మాట్లాడని గుర్తింపు సంఘం, సింగరేణిలో జరుగుతున్న వేల కోట్ల రూపాయల అవినీతిని ప్రశ్నించని గుర్తింపు సంఘం యాజమాన్యానికి వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. బొగ్గు మాయమని, అమ్ముకున్నారని, అక్రమ రవాణా జరిగిందని తాము ఆరోపించడం లేదని, సంస్థ వెబ్సైట్లో చూపిన 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఎక్కడున్నాయో చూపమని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉత్పత్తి కాని బొగ్గును ఎక్కువగా చూపడం మూలంగా సంస్థకు, కార్మికులకు వందల కోట్ల నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. లేని ఉత్పత్తిని చూపడం కారణంగా ఇన్కమ్ ట్యాక్స్, సెస్, రాయల్టీ, కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపుల మూలంగా జరుగుతున్న నష్టంపై అడిగితే తప్ప అని ప్రశ్నించారు. జాతీయ సంఘాలు ప్రభుత్వానికి, యాజమాన్యానికి తొత్తులుగా మారి వత్తాసు పలకడం మానుకోవాలని హితవు పలికారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కుమరయ్య, పర్లపల్లి రవి, జాహిద్ పాషా, పోలాడి శ్రీనివాస్, చల్లా రవీందర్ రెడ్డి, సతీష్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. కట్టర్స్కి డ్రిల్ రాడ్స్ కానీ, డ్రిల్ బిట్స్ కానీ, కొన్ని చోట్ల షూ కానీ, తర్వాత తాగడానికి ఆర్ఓ ప్లాంట్ కూడా పనిచేయకపోవడం అయితే ఇవి ప్రతిరోజు ఉన్నటువంటి సమస్యలు. ఈ సమస్యలు కనిపించట్లేదా జాతీయ సంఘాలకు లేదా ఏఐటీసీ, ఐఎన్టీసీ నాయకులు? ఇప్పుడు ర్యాపిడ్ గ్రావిటీ అన్నారు, ఇప్పటి వరకు కూడా దాన్ని ఓపెన్ చేయకపోగా నీళ్లు లేక కలుషితమైన నీళ్ళ ద్వారా అనారోగ్యానికి పాలైతే కనీసం హాస్పిటల్లో కూడా మందులు ఇచ్చి, డాక్టర్లు ఇచ్చి రెఫరల్ విధానం కూడా సరిగా లేదు. ఇది కనిపిస్తలేదా ఏఐటీసీ నాయకులకు అని? అలాగే సింగరేణిలో అనేక అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ ఒక్కటి కనిపించట్లేదా? అంటే నువ్వు కళ్ళుండి గుడ్డివాడిగా ఉంటున్నావా, లేకపోతే చెవులుండి చెవిటివాడిగా నటిస్తున్నావా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు 800 మెగావాట్స్ ప్లాంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఎంత ఎక్కువకి ఈరోజు కోట్ చేసిండ్రో, ఆడ పీపీఏ లేకుంటేనే కన్స్ట్రక్షన్ ఎందుకు చేస్తున్నారో, రాజస్థాన్ గవర్నమెంట్తో జాయింట్ వెంచర్ ఎందుకు పోయినావు, 24% బదులుగా 4000 ఎకరాల భూమి ఇస్తే దాంట్లో సోలార్ పవర్ పెడతా ఉంటే, అక్కడ ఆఫీస్ పెడతా ఉంటే దానికి పీపీఏ డిపిఆర్ లేకపోతే అది కనిపిస్తలేదు? లేదా ఓపెన్ కాస్ట్లలో ఓబీ కుంభకోణాలు జరుగుతూ ఉంటే పెనాల్టీలు వేయకుండా, బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా అధికారులు అనుకూలంగా ఉంటుంటే కనిపిస్తలేదా? లేదా సత్తుపల్లిలో కాంట్రాక్టర్కు కోర్టు ద్వారా వాదనలు సరిగా వినిపించి గెలవలేక ఓడిపోయి కాంట్రాక్టర్కు అనుకూలంగా ఉంటే కనిపిస్తలేదా? సమంత సిహెచ్పి కన్స్ట్రక్షన్లో ఒక పిల్లర్ కూలిపోతే ఆ పిల్లర్కు కాంట్రాక్టర్ను బాధ్యత చేసి పెనాల్టీ వేయాల్సింది పోగా వానికి ఈఎండి 18 కోట్లు చెల్లించింది తెలియట్లేదా? లేదా సైట్ విజిట్ వలన 9ని రద్దు చేసుకున్నప్పటికీ ఆ సైట్ విజిట్ విధానం వలన ఈరోజు కేకేఓసి అయితేంది, ఎస్ఆర్పి ఓసి2లో ఒక కాంట్రాక్టర్ అయితేంది, జీడీకే ఓసి2లో అయితేంది, వీకేసీఎం షోదా కంపెనీ సృజన్ రెడ్డికి వచ్చినటువంటి దాంట్లో ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే ప్లస్ టెండర్ వేస్తే 100 కోట్ల రూపాయలు ఈరోజు సింగరేణికి నష్టం జరుగుతా అంటే ఆ సమస్య కనిపించట్లేదా? అలాగే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే హరీష్ రావు, కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత టీబీజీకేఎస్ ప్రస్తావించిన తర్వాత ఈరోజు ఆ టెండర్ రద్దుతో పాటుగా ఆ తర్వాత వచ్చిన టెండర్లు ఈరోజు ఎస్ఆర్పి ఓసి2లో ఇంకొక టెండర్ అయితేంది, జీడీకే ఓసి1 టెండర్ అయితేంది, -22% కూడా వచ్చింది కదా ఇక్కడ గోదావరిఖనిలో. మరి ఇవన్నీ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తిన తర్వాత, టీబీజీకే స్పందించిన తర్వాతనే కదా ఈరోజు లెస్ టెండర్లో పడినటువంటిది. ఆ రోజు ప్లస్ పడిందా అంటే చప్పుడు చేయవు, ఈరోజు లెస్ వచ్చింది అని అంటే ఎవరిది కారణం అనేటువంటిది కూడా నువ్వు ఆలోచించకుండా సింగరేణి కార్మికులు ఏ సమస్యలు లేనట్టుగా మాట్లాడుతూ ఈరోజు యాజమాన్యానికి తొత్తులుగా ఎందుకు మారిందో అని అడుగుతా ఉన్నాను ఈరోజు ఏఐటీసీ, ఐఎన్టీసీలో. ఈరోజు యాజమాన్యం చెప్పేటువంటి దాన్ని ఈరోజు నువ్వు యాజమాన్యం మౌత్ పీసులుగా ఎందుకు పనిచేస్తున్నారు? ఓ
జాతీయ సంఘ నాయకులారా, ఓ ఎర్రజెండా సంఘాలు, ఓ ముఖ్యంగా ఏఐటీసీ నాయకులను అడుగుతా ఉన్నాం. ఈరోజు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది అని మేము అనలే, అమ్ముకున్నారని మేము అనలే, కిలో బొగ్గు పోయింది అని అనలే, రవాణా అయిందని. ఈరోజు మేము సూటిగా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ టీబీజీ కేసు అడుగుతున్నది, మీరు వెబ్సైట్లో పొందుపరిచినటువంటి మార్చి 2024లో పొందుపరిచినటువంటి 53 లక్షల బొగ్గు బావిల మీద కనిపించలేదు కదా, అది కవర్ చేసినవు అనుకున్నాం. అలాగే మార్చి 25న చూపించినటువంటి 90 లక్షలు, కామ్రేడ్ అర్థం చేసుకో, 90 లక్షలు అంటే 9 మిలియన్ టన్నుల పైన బొగ్గును బుక్కులో రికార్డ్ చేస్తే అది కనిపించట్లేదా నీకు? అది అవినీతి కనిపిస్తలేదా? నీకేం తెలియట్లేదా? మొన్నటికి మొన్న మార్చి 26లో 31న చూపించినటువంటి దాంట్లో 49 లక్షల బొగ్గు వెబ్సైట్లో పొందుపరిచిన కదా బావుల మీద. మరి ఆ బొగ్గు ఎక్కడ ఉన్నది చూపించమని అడుగుతున్నాం, మమ్మల్ని అనుమతించమని అడుగుతా ఉన్నాం. అది చెప్పలేక దానికి సమాధానం గతంలో ఉన్నది, ఇప్పుడు ఉన్నది. అంటే గతంలో తప్పు చేసిన వాళ్ళని ఏమన్నా మేము సమర్థిస్తున్నామా అధికారులను? అంటే యాజమాన్యానికి ఎందుకు అంత ఒత్తాసు పలుకుతా ఉన్నావు? ఆ రోజు జరిగిన తప్పు, ఈ రోజు జరిగినా, రేపు జరిగినా తప్పు తప్పే. తప్పు బాధ్యులు ఎవడో నువ్వు విచారణ జరిపి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటావు అని అడుగుతున్నావు. ఈ సింగరేణిని రక్షించుకునేటువంటి విధానంగా మేముంటే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతా ఉన్నావు. ఇది సత్యం కంప్యూటర్స్ కుంభకోణం లాంటిదో లేక హర్షత్ మెహతా లాంటి కుంభకోణం కాకుండా ఉండాలి అని అడుగుతా ఉన్నది ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, బీఆర్ఎస్ పార్టీ. దానికి సమాధానం చెప్పాల్సింది పోగా ఆ రోజు ఉన్నది, ఈ రోజు ఉన్నది, తప్పే వాళ్ళు కలుపుడు అనేటువంటి చెప్తున్నావంటే తప్పు యాజమాన్యం కూడా అంటున్నది. ఆ రోజు మొదటగా ఏదైతే హైదరాబాద్ నుంచి విడుదల చేసినటువంటి దాంట్లో ఈరోజు గతంలో 7 లక్షల వరకు కూడా ఉండేది, ఈరోజు కూడా ఉన్నది అని అంటే నువ్వు కలిపిన అనేటువంటి దాన్ని, లేనటువంటి బొగ్గును వచ్చినట్టుగా చూపించిన అనేటువంటి దాన్ని ఒప్పుకుంటున్నటువంటి యాజమాన్యం మరి దీనికి బాధ్యులు ఎవరు అని అడుగుతున్నాం. అంటే దీనికి ఎండ్ లేదా? ఎంతవరకైనా పోతావా? అసలు టార్గెట్కు దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు కలుపుతున్నా అని ఏఐటీసీ నాయకులు కావచ్చు అని అన్నావు కదా. మరి టార్గెట్ కంటే చాలా తక్కువ వచ్చి 9 మిలియన్ టన్నులు అంటే నువ్వు పెట్టుకున్నటువంటి 70 మిలియన్ టన్నుల్లో అంటే 1/7 ఏడో వంతును కూడా నువ్వు కలపడానికి సాహసిస్తున్నావంటే ఎంత ధైర్యం చేస్తుంది అధికారులు అనేటువంటిది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కొమ్ము కాస్తున్నది అని, లేదా కేసీఆర్ హయాములో కంటే ఎక్కువ బొగ్గును తీసుకొచ్చినామని గొప్పలు చెప్పుకునే ప్రయత్నానికి ఈరోజు అధికారులు అండగా ఉండడం వల్ల ఈరోజు జరుగుతున్నటువంటిది అనేటువంటి. అంటే ఈ ఒక్క బొగ్గు దీనికి సంబంధించిందే కాదు, సింగరేణిలో ఇందాక చెప్పినటువంటి అనేక అవినీతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాటిని ఎండగట్టకుండా, వాటిని మాట్లాడకుండా, వాటి మీద విమర్శించకుండా, యాజమాన్యం మీద పోరాటం చేయకుండా, సమ్మె నోటీస్ మొన్నటి వరకు కూడా ఇవ్వకుండా, అందరి సంఘాలను కలుపుకొని పోకుండా, ఒంటెద్దు పోకడపోతూ నీ పైరవీలు కాదా మరి చేసే అటువంటి. ఆ రోజు చేసినావు నువ్వు పైరవీలు, ఈ రోజు కూడా చేస్తూ ఉన్నావు. మా హయాంలో పైరవీలు చేయలేదా నువ్వు? అందరికి తెలియదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు? వాటి పైరవీల కోసం పనిచేసేటువంటిది గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు, లేదా వాళ్ళకు ఏదో యాజమాన్యం వేసేటువంటి దానికి బొంసినటువంటి ఈరోజు ఈ యొక్క జాతీయ సంఘాలు ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సంఘాలే. వాళ్ళ రాజకీయ విధానాలతో ఇక్కడ పనిచేస్తూ ఇతరుల మీద బురద జల్లే ప్రక్రియను మానుకోవాలని చెప్తా ఉన్నాం. ఇవాళ సింగరేణికి నష్టం జరుగుతూ ఉన్నది, సింగరేణి కార్మికులకు నష్టం జరుగుతూ ఉన్నది అనేటువంటి దాన్ని బీఆర్ఎస్ పార్టీ టీబీజీకే చాలా స్పష్టంగా ఎత్తుకొని 6 అంశాల మీద డీజిలు, ఎక్స్ప్లోజివ్, ఓబీ, అవినీతి, ఈ సోలార్ పవర్ ప్లాంటు, ఎస్టీపీపీ, వీటి మీద మేము చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాం. వాటికి సమాధానం చెప్పవలసింది సింగరేణి యాజమాన్యం. మరి వీళ్లకు ఆ టెండర్లతోనే కానీ వాటితోనే కానీ ఇవాళ ఏం సంబంధం ఉన్నదో చెప్పాలి. వీళ్ళు ఏమన్నా సింగరేణి డైరెక్టర్లు ఉన్నారా? మీరేమన్నా ప్రభుత్వమా? మీరు కాదు కదా, మీరు కార్మిక సంఘాలు కదా. మీరు ఎట్లా వాటికి సమాధానం చెప్పి వాళ్ళ యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శిస్తారు? అటువంటి తప్పుడు విధానాలు మానుకోవాలని, కార్మికుల పక్షాన్ని నిలబడటానికి మద్దతు ఇవ్వకుండా మానే మీరు, కానీ మా కాళ్ళలో కట్టలు పెట్టొద్దని, ఈ సంస్థను
కాపాడే పోరాటంలో మాతో కలిసి రాకుండా మారే, కానీ మీరు తూట్లు పడవద్దని ఇవాళ మనగడలో ఉన్న కార్మిక సంఘాలకు, మాకు వ్యతిరేకంగా మాట్లాడేటోళ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ సింగరేణి సంస్థను ఏటీఎంగా వాడుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుడు బంద్ చేయమంటాను. ఇవాళ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచే తెలకాయ లేదు, కానీ ఇవాళ టీబీజీకేస్ ప్రశ్నిస్తున్నటువంటి 1000 కోట్ల మీద విమర్శలు చేసి పోయేటటువంటి నాయకుడు ఉప్పు మండలకు, తెలంగాణలో ఉప్పు మండలు ఉన్నాయా? ఉప్పు మండలంలో పనిచేసే కార్మికులకు వేతనాలు పెంచిండు, సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచండి కనీస వేతనాల కమిటీ చైర్మన్. ఒక్కసారి ఆయన చేసినటువంటి ఈ గొప్ప పనిని ఇప్పుడు మళ్ళీ సరిచూసుకోవాలని చెప్తా ఉన్నా. దీన్ని ఆమోదించిన కార్మిక మంత్రిని కేబినెట్ సబ్ కమిటీ ఒకసారి చూసుకోమని చెప్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, టీబీజీకేస్. మీరు నిజంగానే కార్మికుల కోసం పనిచేస్తే పనిచేయట్లే, మీరు మీ స్వలాభం కోసం పనిచేస్తా ఉన్నారు. అందుకనే సింగరేణి చేసే తప్పులను వెనకేసుకొస్తాను, కార్మికుల పక్షాన నిలబడలేదు. మొన్న సిఎల్సి దగ్గర ఒప్పందం జరిగింది, ఆ సంప్రదింపులు జరిపినాం. ఏ అంశాల మీద మాట్లాడినారు? దాంట్లో ఏమి వాళ్ళు చేస్తానని హామీ ఇచ్చారు, అవి చెప్పలే. అందరిని పిలిచి సమ్మె నోటీస్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేజ్ బోర్డు మీద మాట్లాడతాను అంటారు. ఈ సమస్యల మీద ఏం చేసినావు చెప్పు. ఈ సింగరేణి కొత్త బ్లాకులు, బొగ్గు బ్లాకులు టెండర్లో పోతుందిరా, టెండర్ వద్దని చెప్పినాం. ఇవాళ బీఆర్ఎస్ కూడా ఆనూరు పార్లమెంట్లో ఆమోదించలే. ఈ ఎంఎండిఆర్ యాక్ట్ 2015 ఏదైతే సవరణ తెచ్చిందో బీజేపీ ప్రభుత్వం, యాక్చువల్గా ఈ దొంగలు బొగ్గు బ్లాకులు అమ్ముకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2002లో ఉండి తప్పుడు పనులు చేసిందని సుప్రీంకోర్టు తప్పు బట్టి యాక్షన్కి పొమ్మన్నది. ఈ ప్రైవేటీకరణకు మూలము కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఆమోదించింది బీజేపీ. ఈ పార్టీలన్నీ మేము సెలెక్ట్ కమిటీకి పంపమన్నాం దాన్ని, ఎంఎండిఆర్ యాక్ట్ను మేము ఆమోదించలే. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు పార్లమెంట్లో ఆమోదించలే. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా చూపించాను. ఇది మర్చిపోయి రాజకీయ విమర్శ కోసం ఇవాళ బీఆర్ఎస్ను బదనాం చేయాలి. ప్రజల్లో కార్మికులు పెరుగుతున్నటువంటి ఆదరణ ఓరలేకపోతా ఉన్నారు. అట్లనే ఇవాళ డిఎంఎఫ్టీ ఫండు ఇవన్నీ కూడా ఆ రోజు గజ్వేలుకి పోయినాయి, ఇక్కడికి పోయినాయి, సిరిసిల్లకు పోయినాయి అన్నారు. ఇవాళ ఎక్కడికి పోతానని మేము ప్రశ్నిస్తే నువ్వు మొన్న తీసుకపోలేదా అంటాను. మొన్న నేను తీసుకుపోయిన తప్పైనాయి కదా. 2023లో నువ్వు ఇంటింటికి ఊరుకు బాయికి చెప్పి ఓట్లు తీసుకున్నావు. నేను తప్పు పని చేసినా అని చెప్పినప్పుడు నువ్వు అదే పని చేస్తే నేను ఆనాడు చేసేది రైట్ అని ఒప్పుకొని బొగ్గు బాయిల మీద కార్మిక వాడల ముక్కు భూమికి రాయండి. మీరు దొంగ పనులు, దానికి ఈ దొంగ పనులకు సృష్టికర్తలే మీరు. వీళ్ళు పక్కను విమర్శిస్తున్నారు, అది మానుకోవాలని ఈ సందర్భంగా మేము చేస్తున్నటువంటి సింగరేణి పరిరక్షణ కోసం, సింగరేణి తెలంగాణలోని ప్రజల ఉపాధి అవకాశాల కోసం బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేస్ పోరాడుతున్నది. దానికి మద్దతు ఇవ్వమని ఇప్పటికైనా మీరు ఒకసారి మీరు చేస్తున్నామని సరి చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయా కార్మిక సంఘాలకు, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తాను. కోల్ బెల్ట్ ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు ఇప్పటికైనా ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు మీకు మళ్ళీ ఓట్లు రావాలన్నా, మీరు ప్రజల్లో తిరగాలన్నా కనీసం వాళ్లకు ఇచ్చిన హామీలు నెల రోజుల లోపల అనేక సమస్యలు పరిష్కరిస్తాము సింగరేణి కార్మికులని హామీ ఇచ్చారు, ఒక్కటి చేయలే. మెడికల్ బోర్డు 17 నెలలుగా బంద్ అయింది. మొన్న ఫిబ్రవరిలో అక్కడ హామీ ఇచ్చినావు భూపాలపల్లి ఎన్నికల సందర్భంగా. బోర్డు పెట్టిండా? అది మాట్లాడకుండా మమ్మల్ని విమర్శిస్తూ బోర్డు పెట్టమని అప్రయత్నంగా కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. హైదరాబాదు, కొత్తగూడెము, గోదావరి కానీ ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తా ఉన్నాం. మమ్మల్ని మీరు విమర్శించేది. పోరాడడానికి ఎప్పటికైనా ప్రజల ఆశీర్వాదం ఉంటుంది, అట్లా ఉంటుందని మేము నమ్ముతా ఉన్నాం. అదే మా లక్ష్యం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio